ముఖ్యమైనటువంటి రోజు. ఆ రోజున కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో పాటు ఉన్నందువలన ఆ రోజు దాన్ని కార్తీక మాసంగా నిర్ణయిస్తాము. ప్రతి మాసంలో వచ్చే నక్షత్రాన్ని బట్టి ఆ మాసము నిర్ణయించబడుతుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉన్నందువలన కార్తీక మాసంగా మనం దాన్ని తెలుసుకోవాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా సరే 360 రోజులు ఇంట్లో దీపారాధన చేయనటువంటి వారు ఆ రోజున 360 ఒత్తులతోటి దీపారాధన చేస్తే వారు ప్రతి నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసిన ఫలితం కూడా కలుగుతుంది. అదే కాకుండా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పూర్వజన్మంలో చేసినటువంటి పాపాలు ఏదైనా ఉంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున వారు శుభ్రతతోటి ఈశ్వరారాధన చేసిన వారికి ఆ పాప ఫలితం అనేది పోతూ ఉంటుంది. ఏ మాసంలో కూడా మనిషి యొక్క పాపం పోవాలంటే ఈ కార్తీక మాసమే చాలా విశేషమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో మనము చేసినటువంటి పాపాలు లేదా పూర్వజన్మంలో చేసినటువంటి పాపాలు ఏదైనా నశింప చేయాలి అంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏ చిన్న ఆరాధన కానీ చేసినచో చాలా విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో ఎవరైనా ఆర్థిక బాధలు అప్పుల పాలైనటువంటి వారు కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపారాధన పెట్టి ఒక బ్రాహ్మణికి దానం చేసినా మీ యొక్క దరిద్ర బాధలు కూడా తొలగిపోతుంది. ఈ కార్తీక పౌర్ణమి అంత విశేషమైనటువంటిది. అదేగాక ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి అన్నంతో అభిషేకం చేసిన లేదా ఒక బిచ్చవాడికి అన్నం పెట్టించిన వారికి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులు కూడా తొలగిపోవడమే కాక ఈశ్వరుడికి అన్నంతో అభిషేకం చేస్తే మనకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అది కార్తీక పౌర్ణమి రోజు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఇంకా విశేషంగా చేయాల్సిన పూజలు ఏంటి అంటే స్త్రీలు ఎవరైనా వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కార్తీక పౌర్ణమి రోజున వివాహం కావట్లేదండి, చాలా ఎదురు చూస్తున్నాము, సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి అన్నటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర ఒక ఉసిరి కొమ్మను పెట్టి అక్కడ ఒత్తులతోటి నెయ్యితోటి దీపారాధన చేసి ఆ తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసిన మంచిగా సుందరమైనటువంటి వరుడు దొరికి వివాహం కూడా జరుగుతుంది. అలాంటి కార్తీక పౌర్ణమి రోజున ఇంకా పుష్టి వ్యాధి కానీ అనేక రకాలైనటువంటి దీర్ఘ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజున తలస్నానం చేసి వారు చేయలేనట్టు వారు ఉంటే నుదుట భస్మం పెట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని లేదా ఈశ్వరుని యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని నెయ్యితోటి అభిషేకం చేసిన వారికి ఉన్నటువంటి ఈ యొక్క బాధలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో వస్త్రదానానికి దీపాదానానికి బ్రాహ్మణుల యొక్క భోజన సాహిత్య దానము ఏడం మూలాన ఏమవుతుందంటే వంశవృద్ధి. మనము సంతానం ఏదైతే కలిగి ఉంటారో ఆ సంతానము ప్రశాంతంగా లేకుండా చదువులలో ఇబ్బంది ఉండి స్థిరత్వం లేకుండా మనసు చంచలంగా ఉన్నటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజున వస్త్రదానం చేసి విశేషమైనటువంటి బ్రాహ్మడికి అన్నపానాయాలు దాన తాంబూలాలు ఇచ్చినచో విశేషమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. రెండవది, యజమాని ఇంట్లో ఎదుగుదల లేకపోయినా బాధతో ఆ కుటుంబం ఉన్న సువాసినులు తాంబూలము ఒక్క పండు తీసుకొని ముత్తైదులు కనుక ఈ స్త్రీలు ఎవరైతే కుటుంబ వ్యక్తులలో భర్త యొక్క భార్య ఎవరైతే తాంబూల స్త్రీలకు ముత్తైదులకు ఇస్తారో
ఆ కుటుంబంలో భర్తతో పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మానసికంగా బాధపడుతున్నది కూడా తొలగిపోతుంది. అలాంటి పౌర్ణమి రోజున మీరందరూ చక్కగా ఇవన్నీ ఆచరించాలి. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చాలా విశేషమైనటువంటిది. సముద్ర స్నానం చేసిన, సముద్రం దగ్గర నిలబడి నమస్కారం చేసిన, అర్ఘ్యప్రదాలు వదిలిపెట్టిన, శతకోటి అంటే 100 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితమో కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి పక్కన దేవాలయంలో నమస్కారం చేసి, దీపారాధన చేసి, అభిషేకం చేసి, లేదా ఎవరికి ఏ రకమైనటువంటి సహాయ సహకారం అందించినా వారికి విశేషమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి విశేషంగా చేయవలసినటువంటి రోజు కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసినా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇది ఆంజనేయ స్వామి స్వయంగా కార్తీక పురాణంలో ఆంజనేయ స్వామి గురించి ఎక్కడ కూడా ప్రసక్తి లేదు. కానీ కార్తీక మాసంలో ఈశ్వరాంశ సంభూతతోటి ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎవరైనా సరే దీపారాధన చేసినచో వారికి భూత ప్రేత పిశాచ గ్రహ బాధలు ఉన్నా, ప్రయోగ బాధలు ఉన్నా, మానసికంగా స్థితిగతులు లేకుండా ఉన్నా ఆ రోజున పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో దీపారాధన చేసినచో ఈ ఫలితాలు కూడా తొలగిపోయి సుఖశాంతితోటి ఉంటారు. తత్సత్ పరమేశ్వర అర్పణమస్తు.